హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో మన పట్టీలు కానీ సిల్వర్ ఐటమ్ కానీ ఏదైనా సరే మనకి చక్కగా నీట్గా వైట్గా రావాలి అంటే చిన్న రెమెడీ అయితే చెప్తానండి. అది వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ పట్టీలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చాలా డేస్ అయిపోయిందండి నేను క్లీన్ చేసి. నా పట్టీలు అనేది చాలా నల్లగా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా అయితే వైట్గా చేస్తానో మీకు చూపిస్తాను. పట్టీలనే కాదండి, మనం యూజ్ చేసే ఫింగర్ రింగ్స్ కానీ ఏవైనా సరే మనకి సిల్వర్ ఐటమ్ చక్కగా ఇంట్లోనే నీట్గా వైట్గా షైనీగా చేసుకోవచ్చండి. అది వీడియోలో అయితే చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి. వాటర్ మనం బాయిల్ చేయాలన్నమాట. వెలిగిస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. సో దీంట్లో మనం ఏమేమి యూజ్ చేయాలంటే కోల్గేట్ పౌడర్ ఉంది కదా, ఇది కానీ ఆర్ పేస్ట్ కానీ ఏదైనా సరే, డాబర్ అనే కాదండి, ఏదైనా సరే పేస్ట్, కోల్గేట్ కానీ ఏదైనా సరే పేస్ట్, అండ్ సోడా అన్నమాట. వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాని అయితే మనం వేసుకోవాలన్నమాట ఈ వాటర్లో. ఒకసారి అయితే చూపించేస్తాను మీ కళ్ళ ముందే ఎలా వైట్గా వచ్చిందనేది మీరు చూసేయండి. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. సో వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు నేను దీంట్లో అయితే పట్టీలు వేసేస్తానండి. చూడండి, మనం ఏవైతే పట్టీలు కానీ ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసేయండి. ఓకే, దీనిలో వేసేసాం కదా. ఇప్పుడు ఒక స్పూను సోడా ఉప్పు వేసేయండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే, ఒకసారి అయితే ఇలా తిప్పేసుకోండి. దీంట్లో కోల్గేట్ పౌడర్ కూడా వేద్దామండి. పేస్ట్ అయినా సరే వేస్ట్ చేసుకోవచ్చండి. అంటే ఎక్స్పైరీ అయిపోయినా సరే, పాతదైనా సరే, కొత్తదైనా సరే కోల్గేట్ పౌడర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోది తగ్గించేద్దాము. నేను హై ఫ్లేమ్లో పెట్టాను కదా, ఒక స్పూన్ సరిపోతుందండి. ఇది హోల్స్ చిన్నగా ఉన్నాయన్నమాట, అదిగోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, ఒకసారి తిప్పేద్దాము. కొంచెంసేపు అలా ఉంచేద్దాము. చిన్న మంట ఫ్లేమ్ చూస్తున్నారు కదా. ఓకే, తక్కువలో పెట్టేసాను అన్నమాట. స్పూన్ కన్నా మీరు ఇట్లాంటిది యూజ్ చేశారనుకోండి, చక్కగా మనం ఇట్లా తీసుకొని చూసుకోవచ్చు అనమాట. చూసారా, అప్పుడే ఒక 5 మినిట్స్కే కలర్ ఎలా వస్తుందో. చక్కగా ఇంట్లోనే మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కోల్గేట్ పౌడర్ అయినా సరే, పేస్ట్ అయినా సరే, అండ్ సోడా ఉప్పు వేసుకోండి. కొంతమంది సాల్ట్ కూడా యూజ్ చేస్తారు, ఏదైనా పర్వాలేదండి. సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిటర్జెంట్ ఉంటుంది కదా, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదైనా సర్ఫ్ కూడా కొంచెం వేసుకోవచ్చండి. చూడండి, ఆల్మోస్ట్ బ్లాక్గా అయిపోయినాయి అన్నమాట. వాటర్ అనేది డస్ట్ అంతా కూడా వచ్చేసింది. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. మొత్తం క్లీన్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్లో పెడదాము, ఫాస్ట్గా అవుతుంది. కొంచెం మంట అయితే పెట్టేశాను. ఎక్కువ మధ్యాహ్నం పూట ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటే మనకి ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చండి. నేను ఎక్కువ షెడ్యూల్ చేసే పెడతాను అనమాట వీడియోస్ అన్నీ కూడా. ఒక్కోసారి హెల్త్ బాగోదు కదా, బయటికి వెళ్తూ ఉంటాము, అట్లాగా ఏదైనా పనులు వచ్చినా కూడా షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ఆ టైం కల్లా మనకి చక్కగా వీడియో అనేది వచ్చేస్తుందండి.
వీడియో అప్లోడ్ అయిపోతుంది చక్కగా యూట్యూబ్లోకి. ఫోన్ రిపేర్ వచ్చినా, ఫోన్ పాడైనా సరే అండి, చక్కగా మనకి షెడ్యూల్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట వీడియో. నెట్ ఏం ఆన్లో ఉంచుకోవసరం లేదనమాట. ఏదో టైంపాస్కి ఇది అవుతుంది కదా, సో అందుకని ఈ టిప్ ఎవరికైనా తెలుసుకుంటారని, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తూ ఉంటానండి. అండ్ మోస్ట్లీ చూడండి మనకి ఇట్లా వచ్చేసేయాలన్నమాట. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి, లేదంటే సరుపు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా వస్తాయి. అండ్ కొంచెంసేపు అలా మరిగించిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. అదిగోండి, మీ కళ్ళతో మీరే నమ్మలేరు ఎంత వైట్గా వచ్చినాయి చూడండి. ఓన్లీ నేను 1 స్పూన్ సోడా ఉప్పు అండ్ ఏం వేసాను చూస్తున్నారు కదా, కోల్గేట్ పౌడర్. సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూడండి ఎలా బ్లాక్గా వచ్చేసినాయి వాటర్ అయితే. మనకి మట్టి అంతా కూడా కింద ఉంటుంది అన్నమాట, మనకి కనిపించదు, చూపిస్తాను. ఒక్కొక్కటి అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇంకా అవ్వలేదండి ప్రాసెస్, ఎండింగ్ వచ్చేసింది. ఒకసారి అయితే మీకు వాటర్ చూపించాలి కదా, డస్ట్ అనేది ప్రూఫ్. పట్టీలు చూడండి ఎలా వచ్చేసినాయి చక్కగా. సో వాటర్ అయితే వేడిగా ఉన్నాయండి, చూడండి ఎంత మురిగ్గా వచ్చినాయో మనకి. ఆ నొరగా చూస్తున్నారు కదా, ఆ నొరగా తీసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బ్లాక్గా వచ్చినాయో. డస్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి, పట్టీలకు ఉన్న డస్ట్ అంతా కూడా మనకి దీంట్లోకి వచ్చేసింది. ఓకే, కనిపిస్తుంది కదా మీకు. జస్ట్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను అనమాట, డస్ట్ అంతా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అవ్వలేదండి. ఇప్పుడు ఏదైనా సరే వైట్ పేస్ట్, కోల్గేట్ కానీ ఏదైనా సరే, నేనైతే మా ఇంట్లో ఉన్నది ఇదన్నమాట పేస్ట్ మేము యూజ్ చేసేది. దీంతో చక్కగా కొద్దిగా తీసుకొని బ్రష్ చేసేయండి, మొత్తం అంతా కూడా పట్టీలు క్లీన్ చేసేయండి. వన్ హ్యాండ్తో క్లీన్ చేయాలంటే కష్టం కదా, నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఆల్మోస్ట్ వైట్గా వచ్చేసినాయి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వైట్గా వచ్చేసినాయి. ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుందాం. అక్కడక్కడ ఉంటుంది కదా అలా మధ్య మధ్యలో, దాని గురించి అనమాట. ఓకే, మీకు ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి వాటర్, మీకు తెలియాలి కదా. సో దీంట్లో అయితే నేను వేసేస్తున్నాను చూడండి. కింద అంతా కూడా మనకి పట్టీలు డస్ట్ అన్నమాట, కనిపిస్తుంది కదా. అది ఈ వైట్ దాని మీద అయితే మీకు తెలిసిద్దని నేను దీంట్లో వేస్తున్నాను. ఎలాగో చల్లారిపోయింది కదా, అట్లా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఆ డస్ట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంత మట్టి వచ్చేసింది పట్టీల్లో, తెలుస్తుంది కదా. అదిగోండి అదిగోండి తెలిసిపోతుంది కదా మీకు వైట్ దాని మీద. అది ఇదంతా మట్టి అనమాట, పట్టీలకున్న మట్టి అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఎటువంటి శ్రమ పడవసరం లేదండి, చక్కగా వచ్చేస్తుంది. చూడండి మెరుగు పెట్టినట్టు అసలు ఎలా వచ్చినాయో పట్టీలు, నా పట్టీలు. ఇంతకుముందు నా పట్టీలు చూపించాను కదా స్టార్టింగ్లో, అవి చూడండి అప్పుడు బ్లాక్గా ఉన్నాయి, ఇప్పుడైతే చక్కగా కలర్ వచ్చినాయి. చక్కగా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోండి. జస్ట్ ఏం లేదండి, ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అయితే చక్కగా ఇంట్లోనే పట్టీలు అనేది చాలా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎటువంటి డస్ట్ అనేది ఉండకుండా చక్కగా వైట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంట్లోనే ప్రాసెస్ అంతా చూసారు కదా, చక్కగా పట్టీల్ని మనం ఇట్లాగా వైట్గా చేసుకోవచ్చండి. ఇది చాలా బెస్ట్ టిప్ అన్నమాట. నచ్చితే మీరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. చక్కగా ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంకా తడిగానే ఉన్నాయి.
ఇదిగోండి ఫ్రంట్ ఇది, బ్యాక్. చక్కగా డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి. వైట్ పట్టీలు మనము బయట ఇస్తే ఏంటంటే మనకి చేయటానికి క్లీన్ చేసి ఇస్తారండి. బట్ ఏంటంటే మనకి వెయిట్ తగ్గిపోతుంది అన్నమాట. అదే మనం ఇట్లాగా చక్కగా కొంచెం ఒక స్పూన్ కోల్గేట్ వేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదా వంట సోడా, అవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా, చక్కగా అది వేసుకొని వాటర్లో కొంచెంసేపు అలా పావుగంట మరగపెట్టారంటే చక్కగా ఇలాగా వైట్గా వచ్చేస్తాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి విజయ ఛానల్ని. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.